తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అయితే మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో జనవరి 30వ తేదీ ఆఖరి తేదీ ఉండగా దాన్ని ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా ఈ గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ గడువును మరింత పెంచుతారా, లేకపోతే 29వ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకొని వారిని రేషన్ కార్డు నుంచి తొలగిస్తారా, వేలిముద్రలు పడని వారి సంగతి ఏమిటి, విదేశాలకు వెళ్లి అక్కడే పని చేసుకుంటున్న వారు ఇక్కడికి వచ్చి ఈకేవైసీ చేయడం అనేది సాధ్యపడదు. అలాంటి వారికి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంది, అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఈకేవైసీ చేయకుంటే ఏమవుతుంది, వారు ఎలా ఈకేవైసీ చేసుకోవాలి తదితర పూర్తి విషయాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఏదైనా ఒక సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు మాత్రమే మనం దీనికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వీడియోలో ఆధారాలను కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు గాని, పెన్షన్ సమాచారం గాని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఇతర పథకాల సమాచారం గాని మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధారపూరితమైన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, అర్హులకే రేషన్ అందేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని అటు కేంద్ర ప్రభుత్వం గాని రేషన్ కార్డు లబ్ధిదారులను ఈకేవైసీ చేయాలని చెప్పి ఈకేవైసీ చేయడం ప్రారంభించింది. ఒక సంవత్సరం నుంచి ఈకేవైసీ చేస్తున్నప్పటికీ కేవలం 70% మాత్రమే ఈకేవైసీ పూర్తవడం జరిగింది. ఈ మేరకు ఇంకా 30% ఈకేవైసీ చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఈ గడువు జనవరి 30వ తేదీ వరకు గతంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఆ సమయం ముగిసినప్పటికీ కేవలం 80% మాత్రమే ఈకేవైసీ జరగడం, ఇంకా 20% ఈకేవైసీ పెండింగ్ ఉండడంతో ఆ గడువును కాస్త ఫిబ్రవరి 29వ తేదీ నాటికి పొడిగించడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 29వ తేదీ కూడా దగ్గరకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆధార్ ఈకేవైసీ సమయాన్ని మరింత పొడిగించే అవకాశం ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. ఈ ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం ప్రచారం కూడా సరిగా చేయకపోవడం అనేది కూడా ప్రజల్లోకి పెద్దగా వెళ్ళకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తుంది. దీని వల్ల ఈకేవైసీ అనేది చాలా మందకొడిగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చాలా మంది వృద్ధులు వేలిముద్రలు అయితే పడడం లేదు. కొంతమందికి కంటి ఐరిస్ తీసుకుంటున్నప్పటికీ అవి కూడా స్పష్టంగా చూపించక ఎర్రర్ అయితే వస్తుంది. దీంతో ఈకేవైసీ అయితే కావడం లేదు. రేషన్ సరుకులు అనేవి పక్కదారి పట్టకుండా అర్హులైన వారికి మాత్రమే అందేలా చూడాలని, ఈ మేరకు 100% రేషన్ కార్డు ఈకేవైసీ అయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు విదేశాలకు వెళ్లిన వారికి, అలాగే వృద్ధులై వేలిముద్రలు సరిగా పడని వారిని అర్హులుగా గుర్తించడానికి ఒక కమిటీని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు కమిటీలో జిల్లా కలెక్టర్, అదనపు జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారి, టిఎస్సి, ఎస్సిఎల్ జిల్లా మేనేజర్ ని అర్హులుగా చేస్తూ కమిటీని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఈ కమిటీ జిల్లాల వారీగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో అలాంటి వారు విదేశాలకు వెళ్ళినప్పటికీ వృద్ధులై వేలిముద్రలు, కంటి రెప్పలు స్కాన్ చేసినా సరిగా ఈకేవైసీ కాని వారిని గుర్తించి ఇలాంటి వారికి అయితే కమిటీ ప్రతిపాదన మేరకు ఈకేవైసీ చేసి అలాంటి వారిని రేషన్ కార్డులో ఉంచే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకైతే మనకు తాజా వార్త అయితే అందుతుంది. ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఈకేవైసీ చేయకుండా ఉన్నారో అలాంటి వారందరూ ఏప్రిల్ 29వ నాటికి ఈకేవైసీ చేయండి. ఈ గడువు పొడిగిస్తారో లేదో ఖచ్చితమైన సమాచారం లేదు. విదేశాలకు వెళ్లి వృద్ధులై వేలిముద్రలు పడని వారికి అయితే కమిటీ ఆధారంగా ఈకేవైసీ చేస్తుంది. మీరు నిజమైన లబ్ధిదారులు అయితే మాత్రమే. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి వెంటనే రేషన్ కార్డు ఈకేవైసీని రేషన్ షాప్ కు వెళ్లి చేసుకోండి.